రైతుల కోసం పోరాటం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కారణాల వల్ల రైతులకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమం వాయిదా వేశారని, నిరసన కార్యక్రమానికి విచ్చేస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మేరుగ నాగార్జునకు పనులు ఉండడం వలన వాయిదా వేశారని అశోక్ తెలిపారు. రేపు 16వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకి సంఘీభావంగా జరగాల్సినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఒక 2 రోజులు వాయిదా వేస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ గారు, అదేవిధంగా బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున గారు మరియు మిగతా నాయకులు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ గోవర్ధన్ గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల, వేరే ఇంపార్టెంట్ ఇష్యూస్ వల్ల రేపు అటెండ్ అవ్వలేకపోతున్నారు. అందుకని ఆయన సమయం తీసుకొని మళ్ళీ అందరితో డిస్కస్ చేసి ఈ 2-3 రోజుల్లో ఒక తేదీని ప్రకటిస్తాము. అద్దెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ పరిశీలించారు. అద్దెంకిలోని గరటీ కాలనీ సమీపంలో జరుగుతున్న భవన నిర్మాణం పరిశీలించి పోస్ట్ ఆఫీసు సమీపంలో ఉన్న మస్టర్ పాయింట్ను తనిఖీ చేసి చెత్త వాహనాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టీతో కమిషనర్ రవీంద్ర ఉన్నారు. ప్రమాదవశాత్తు ఇళ్లలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే భయాందోళనకు గురి కాకుండా మంటలు అదుపు చేయడం అనేది తెలుసుకోవాలని అద్దెంకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలు పంపిణీ చేసి మహిళలకు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే ఏ విధంగా మంటలు అదుపు చేయాలో డెమో ద్వారా చేసి చూపించారు. ఈ సందర్భంగా అద్దెంకి ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, మహిళలు వంట చేసే సమయంలో అనుకోకుండా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే లైట్ అనేది వేయకుండా కిటికీలు, తలుపులు తీసివేయాలి. వంట పూర్తి చేసిన తర్వాత రెగ్యులేటర్ అనేది తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలన్నారు. గ్యాస్ పట్టించేటప్పుడు పొద్దున్న నిద్ర లేకపోతే వంటగదికి వెళ్తాం. మీరు వంటగదికి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు తీసేటప్పుడు ముందుగా వాసన చూసుకుంటే లోపలికి వెళ్ళాలి. ఏదైనా గ్యాస్ లీక్ అయిందనుకో, మీరు తలుపు తీసి దెబ్బకన్నా స్విచ్ చేస్తారు. ఆ స్విచ్ చేసినప్పుడు గ్యాస్ లీక్ అయి ఉంటే ఫైర్ అయింది ఎమ్మంటే దాము, ఎందుకంటే మనకి ఎఫెక్ట్ కొట్టింది. కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ వాసన చూసుకుంటే లోపలికి వెళ్ళి అప్పుడు స్లోగా డోర్ తీయండి. స్విచ్ మాత్రం వేయకండి. గ్యాస్ లీక్ అయినప్పుడు స్విచ్ చేయకూడదు. వంట రూమ్లో వచ్చే భోజనాలు అన్నీ వంట అయిపోయిన తర్వాత లాస్ట్లో బయటకు వచ్చేటప్పుడు గ్యాస్ కట్టేయాలి. అది చూసుకుని ముందు గ్యాస్ కట్టేయలేదు. గ్యాస్ సిలిండర్ చుట్టూ వస్తువులు ఏమి పెట్టకూడదు. మండే వస్తువులు అలాంటివి ఏమి పెట్టకూడదు. అక్కడ ఏదన్నా ట్యూబ్ కూడా ఇప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. సిలిండర్లోని ఆ ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ కూడా ఫ్లెక్సిబుల్ అయిందంటే పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. చూసుకొని దాన్ని రెగ్యులేటర్ మాట తప్పనిసరిగా కట్టేసుకొని రావాలి. బయటకు వచ్చేటప్పుడు వంట అయిపోయినాక రెగ్యులేటర్ కట్టేసుకోవాలి. పోతే మీరు అది మాత్రం మేము గ్యాస్ లీక్ అయిందంటే లోపల మీరు ఏమంటే కిటికీలో అవన్నీ తీసేసి, తలుపులు తీసేసి అవి వస్తే మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా లోపలికి వెళ్ళకండి. ఇది మెయిన్. అది జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి. మీకు అందరికీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీకు అవగాహన చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈ వారోత్సవాలు మాకు పైన వారోత్సవాలని 4 రోజులు జరుపుతాం. ఈ వారం రోజులు ఏరియా అందరూ ఇళ్ళ కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ విషయం అందరూ చెప్తాం. మళ్ళీ ఇళ్లలో గడ్డి వాళ్ళు వేసేటప్పుడు ఇల్లు దూరంగా గడ్డి వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి అగ్గిపెట్లకి ఏమి ఇవ్వకూడదు. పిల్లలకి మండే వస్తువులు సంబంధించిన వస్తువులు పిల్లలకి ఇవ్వకూడదు. పిల్లలు ఏం చేస్తారు, పోయేయడం అగ్గిపుల్లలు ఉండగా తీర్చి పెడతా ఉంటారు. పోతే టపాకాయలు కాల్చేటప్పుడు కానీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి.
పిల్లలకి అందుబాటులో టమాటాలు కూడా ఉంచకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేము అవగాహనగా మీ అందరికి చెప్పడానికి వచ్చాం. ఓకేనా? ఓకే సార్. Password code 1993. అదిగా ఇలా మండినప్పుడు మనం చేసే పని ఏంటంటే పైపులు పారిపోతాం. దీనికి ఉన్న ట్యూబ్ అదంతా కాలిపోయి ఆ చుట్టుపక్కల వంట సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కాలిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ చేసిన పని ఏంటంటే రెగ్యులేటర్ ఆపుకుంటే ఆరిపోయింది. మనం ఆ తొందరలో ఆ భయంలో ఆ పని చేయలేము. ఇక జస్ట్ రెగ్యులేటర్ ఆపేస్తే ఆగిపోయింది మంట. కదా మనం అంత దూరం పోలేము, భయం. ఇదిగోండి బకెట్లు ఉంటాయి కదా మన దగ్గర ఇళ్ళల్లో, బకెట్ ఎంత బకెట్ అని ఇట్లా దీనిలో బోర్లు చేసి చాలు ఆరిపోయింది. ఒక్క నిమిషం తీసేస్తే ఆరిపోయింది. మళ్ళీ అదిగా ఇప్పుడు గ్యాస్ షార్ట్లో పోయి మాట్లాడాలి. మరి నేను అది కూడా అందుబాటులో లేదు. దుప్పట్లు ఉంటాయి కదా మన దగ్గర, ఆ దుప్పటి తడిపేసి తడిపిన దుప్పటిని ఊరికే జస్ట్ ఇట్లా చుట్టేస్తే చాలు ఆరిపోయింది సింపుల్గా. ఓకేనా? కానీ సిలిండర్ మాత్రం ఏమి ఉండకూడదు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో అద్దెకి విశ్వభారతి జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్రను తిరగరాశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఫౌజియా 1000 మార్కులకు గాను 989 మార్కులు, గుంటూరి లక్ష్మీ శృతి 989 మార్కులు, బైపీసీలో గుంజి పల్లవి 978 మార్కులు సాధించి అద్దెకి టౌన్ ఫస్ట్ నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీలో మహమ్మద్ సైఫుల్లా 470 మార్కులకు గాను 464 మార్కులు, నూనె బాలాజీ శివగణేష్ 464 మార్కులు, మణిభార్గవ్ 464 మార్కులు, బైపీసీలో 455కి 449 మార్కులు సాధించి ప్రతిభను కనపరిచారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ శివారెడ్డి, డైరెక్టర్లు ఆదినారాయణ, వాసు కలిసి అభినందించారు. విశ్వభారతి జూనియర్ కాలేజీ విద్యార్థులు మరోసారి చరిత్రను తిరగవ్రాశారని, చదువులో అయినా ర్యాంకులు సాధించడంలో అయినా విశ్వభారతికి తిరుగులేదని శివారెడ్డి తెలిపారు. ఇవాళ ప్రకటించిన మార్చి 2026 ఫలితాల్లో విశ్వభారతి జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన విజయాలు సాధించారండి. షేక్ ఫౌజియా సెకండ్ ఇయర్ ఎంపీసీలో షేక్ ఫౌజియా 1000కి 989 మార్కులు, గుంటూరు లక్ష్మీ శృతి 1000కి 989 మార్కులు. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా టౌన్ ఫస్ట్ సాధించడం జరిగిందండి. కురుగుంటి పూజ 1000కి 987 మార్కులు సాధించడం జరిగిందండి. 980 పైన 8 మంది సాధించటం. సీనియర్ బైపీసీలో గుంజి పల్లవి 978 మార్కులు సాధించడం జరిగిందండి. అదేవిధంగా 900 పైన 52 మందికి టౌన్లో అత్యధికంగా మా విశ్వభారతి కళాశాల విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్ విభాగానికి వచ్చేసరికి 470కి 464 ముగ్గురికి వచ్చినాయండి. షేక్ సైఫుల్లా 464, నూనె బాలాజీ 464, నెక్స్ట్ సిహెచ్వి భార్గవ్ 464. ఈ ముగ్గురు విద్యార్థులు కూడా 470కి 464 మార్కులు సాధించడం జరిగింది. 460 పైన 7 విద్యార్థులు సాధించడం జరిగిందండి. నెక్స్ట్ 400 పైన 82 మంది
ఈ సంవత్సరం మన కళాశాలలో అత్యధికంగా 470కి 400 పైన అత్యధికంగా సాధించారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో 455 అండి. ఈ సంవత్సరం నుంచి సెంట్రల్ సిలబస్ ప్రకారం బైపీసీ 455 మార్కులకి మా విద్యార్థి 449 జిల్లా ఫస్ట్ అండి, 449 జిల్లా ఫస్ట్ సాధించడం జరిగిందండి. ఈ విజయానికి మాకు సహకరించినటువంటి విద్యార్థులకు కానీ లెక్చరర్స్కి కానీ నా అభినందనలు తెలుపుతున్నాను. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 989 మార్కులు ఇద్దరు విద్యార్థులకు వచ్చినాయి. గత సంవత్సరం కూడా అద్దెంకి టౌన్ ఫస్ట్ 989 మార్కులు సాధించాము. అదే రికార్డ్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేమే 989 మార్కుల్ని ఇద్దరు విద్యార్థులను సాధించి మా రికార్డుని మేమే కైవసం చేసుకున్నాము. అలానే ఫస్ట్ ఇయర్లో కూడా బైపీసీ మన జిల్లా ఫస్ట్ 455 మార్కులకు గాను 449 మార్కులు సాధించి మేము బైపీసీ విభాగంలో జిల్లా ఫస్ట్ని సాధించాము. అలానే సెకండ్ ఇయర్ బైపీసీ కూడా మేము సెకండ్ ఇయర్ 978 మార్కులు సాధించి మేము టౌన్ ఫస్ట్ బైపీసీ విభాగం నందు కూడా సాధించామన్నమాట. ఫస్ట్ ఇయర్లో కూడా 464 మార్కులు ఒక విద్యార్థితో కాకుండా ముగ్గురు విద్యార్థులు 464 మార్కులు సాధించి అందరికంటే ముందంజలో ఉన్నాము. ఒక మార్కుతో మేము మంచి ర్యాంకులను సాధించాము. ఏప్రిల్ 1 నుంచి మార్చి 2027 వరకు ఎంతమంది గ్రూప్ సభ్యులకు రుణాలు అవసరమో గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలని వెలుగు ఏపీఎం జ్యోతి ప్రసాద్ బాబు అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో బుధవారం వార్షిక రుణ జీవనోపాధుల సర్వే 2026-27పై అద్దంకి మండలంలో ఉన్న వివోఏలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణలో వివోఏలతో పాటు సీసీలు వెలుగు ఏపీఎం ప్రసాద్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో ఉన్న ప్రతి గ్రూపు సభ్యులకు ఎటువంటి రుణాలు అవసరమో గుర్తించి సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రూపు సభ్యులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకుల నుంచి వారికి సహాయ సహకారాలు అందించడం లేదని రుణాల జాబితా సిద్ధం చేసి వివోఏలు సీసీలు బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాల గురించి మాట్లాడి సభ్యులకు అవసరమైన రుణాలు మంజూరు చేయించాలని ఏపీఎం ప్రసాద్ పేర్కొన్నారు. ఆ పరిధిలో ఉన్న ప్రతి గ్రూప్ని బ్యాంక్ లోన్ అవసరమా లేదా అంటే బ్యాంక్ లోన్ అవసరమైతే బ్యాంక్ లోను, శ్రీనిధి లోన్ అవసరమైతే శ్రీనిధి లోను, సిఐఎఫ్ లోన్ అవసరమైతే సిఐఎఫ్ లోను, ఉన్నతి లోన్ అవసరమైతే ఉన్నతి లోను, రకరకాల లోన్స్ కావాలని చెప్పి ఆ గ్రూప్ దగ్గర ఎన్యూమరేటర్స్ తరఫున ఎన్యూమరేటర్స్ మీరు చేయని వారి తరఫున మీరుండి ప్రతి గ్రూప్ని టచ్ చేసి మనం వర్క్ చేసుకున్న తర్వాత అవి ఎంసీపీగా జనరేట్ అయ్యి ఎంసీపీలు వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళాము. దాదాపుగా ఏప్రిల్లో స్టార్ట్ అయితే జూన్ జూలై వరకు బ్యాంక్ లోన్స్ ఇప్పించలా. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్యూమరేటర్స్ ప్లేస్లో ఈనారీస్ వచ్చారు. ఈనారీసు వివోఏల సమక్షంలో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కావాల్సిన గ్రూప్స్ మాత్రమే ఐడెంటిఫై చేసుకొని రెడీ చేసుకోవాలా. ఈరోజు కూడా యాప్ అయితే ఇవ్వాలా. నిన్న మాకు 11వ తేదీ ప్రకాశం డిస్టిక్లో మీటింగ్ అయితే పెట్టారు కానీ చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టారు కానీ యాప్ అయితే ఇవ్వాలా. యాప్ 20వ తేదీకి ఇస్తామన్నారు. ఇది ఆల్రెడీ మీరు అందరూ చదివిన్నారు కాబట్టి మీకు అర్థమైంది. యాప్ 20వ తేదీకి యాప్ ఇస్తామన్నారు. ఈలోపు మనం ఏం చేయాలి అంటే ప్రతి వివోఏ మీ దగ్గరున్న లిస్టు ప్రకారం కానీ లేదా మీరు ఈలోపు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి కానీ బ్యాంకర్స్ అయితే మనకు సపోర్ట్ చేస్తున్నట్టే నటిస్తున్నారు కానీ బ్యాంకర్స్ అయితే సపోర్ట్ చేయడం నాకు తెలిసి మీరే గ్రూప్ దగ్గర కూర్చొని వివరాలు సేకరించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ 1 నుంచి 27 మార్చి 31 వరకు ఏ గ్రూపులకు
గ్రూప్స్కు లోన్స్ అవసరం అవుతాయో ఆ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయాలి. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఏ గ్రూప్స్కు లోన్స్ అవసరం అవుతాయో ఆ గ్రూప్స్ మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ నెల 21 నుంచి యాప్ ఇస్తున్నారు కాబట్టి 20 నుంచి ఆ మెంబర్స్ని కూడా పిలిపించుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వేయించాలి. మనం గతంలో బయోమెట్రిక్ ఎన్యూమరేటర్స్ తరఫున మీరే చేయించారన్నారు కదా, మరలా బయోమెట్రిక్ వేయించాలి. నాకు తెలిసి నిన్న మా మీటింగ్స్లో కానీ మా సీసీలు మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ నాకేం అర్థం ఉందంటే ప్రతి వివోఏకి 30-35 గ్రూపులు ఉన్నాయి, 15 గ్రూపులు ఉన్న వివోఏ గారు ఉన్నారు, 60 గ్రూపులు ఉన్న వివోఏ గారు కూడా ఉన్నారు. సరే, మీకు ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ బ్యాంక్ లింకేజీ అర్హత ఉన్న గ్రూపులు ప్రతి వివోకి 10 మాత్రమే ఉంటాయి అనుకుంటున్నాను నేను. 10 గ్రూపులు మాత్రమే ఉంటాయి. మీరు ఈ 4 రోజుల్లో ఇవాళ 15వ తేదీ రేపటి నుంచి సీసీలు క్లస్టర్ స్థాయిలో ముందు పెడతారు. క్లస్టర్లో రేపు వివోఏలు క్లస్టర్లో ఉంది, ఈనారీలకు ఉంది. క్లస్టర్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 17-18లో విలేజెస్లో కూడా వివోస్లో కూడా దాఖలా ఉన్న వివోస్లో కూడా టచ్ చేస్తాం. టోటల్గా 20వ తేదీకి మీ దగ్గర పక్కాగా నా వివోలో ప్రతి వివోఏ నా గ్రూప్లో పోస్ట్ చేయాలి. నా వివోలో ఈ 10 గ్రూపులు లోన్కి అర్హత ఉన్నాయి. బ్యాంక్ లోన్ కానీ, శ్రీనిధి కానీ, సిఏఎఫ్ కానీ, ఉన్నతి కానీ ఈ లోన్స్ ఈ గ్రూప్స్ మాత్రం ఉన్నాయి. వీళ్ళని ఎక్కడున్నా కానీ 21వ తేదీకి 20వ తేదీ ఇంటిమేషన్ ఇచ్చాయినా లేకపోతే ఈ లోపు ఇంటిమేషన్ ఇచ్చాయినా యాప్ వచ్చే టయానికి తేదీ నేను చెప్పను, యాప్ రన్నింగ్లో ఉన్న టయానికి వాళ్ళని పిలిపించుకొని బయోమెట్రిక్ వేయాలి. ఉపాధి హామీ పనులు చేయించడంలో ప్రకాశం జిల్లాలో అద్దెంకి అనేది చివరి స్థానంలో ఉందని, ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచే విధంగా ఎఫ్ఏలు కృషి చేయాలని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలం పరిధిలో ఎఫ్ఏ టీఏలతో ఎంపీడీఓ వరుదిని, ఏపీఓ కోటేశ్వరి కలిసి ఉపాధి పనుల మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పంచాయతీల వారీగా ఉపాధి పనుల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరుదిని ఉపాధి పనులు, జలధార, జలహారతి గురించి ఎఫ్ఏలకు వివరించారు. కంపల్సరీ గ్రామ సభ ఎవడొచ్చినా రాగానే చేయాల్సింది. మీరు జలధారలో అందరికీ చెప్తున్నా, జలధారలో ఐడెంటిఫై చేశారు, చదివారు కొన్ని చోట్ల ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఇంజనీరింగ్ అసిస్టెంట్. వాటిని తీర్మానాలు చేసి మీరు తీసుకురావాలని చెప్పారు. దానికి ఎటువంటి ఫీల్డ్ ఛానల్స్ మీరు అందులో డీషిఫ్టింగ్ చేయాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా జలధార కిందకు వస్తుంది. ఇంకా వేరే లేవు అని అనమాకండి. ఇప్పటి నుంచి మీరు చేసేవన్నీ ఎంజీఎన్ఆర్ చేసుకునే ప్రతి పని అంటే 99% పనులన్నీ జలధార మీదే వస్తాయి. అందుకని రేపు పొద్దున్న తీర్మానం తీసుకునండి. దానికి తర్వాత వేస్ట్ కాంపోనెంట్ ఇందులో రాదు, బీబీజీ రామ్లో వస్తుంది. ఇప్పుడు ఇచ్చేది ఎంత వస్తుంది? ఇప్పుడైతే 100% సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. రేపు తర్వాత నుంచి బీబీజీ రామచంద్రుడు వచ్చేటప్పటికి 40 రూపాయలు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. వాళ్ళు ఎందుకు కట్టారు? ఒక బడ్జెట్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఖర్చు నీకు మీ అత్తగారు ఇచ్చి పంపిస్తారనుకో మీ ఇంట్లో ఖర్చులకి, అప్పుడు ఇవాళే 2 బస్తాలు బియ్యం ఎక్స్ట్రా కొంటావు, ఇంకో 10 కేజీలు కొనుక్కుంటావు. ఎందుకంటే తర్వాత 2 నెలలకు కూడా సరిపడా సరుకులు తెచ్చుకుంటావు. అదే నువ్వే కొనుక్కోవాలంటే ఏ రోజు ఆ రోజు కొనుక్కోవాల్సింది. అందుకని ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి వాల్యూ యాడ్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఇప్పుడు చేయాల్సింది. మళ్ళీ సోమవారం అనుకోవద్దు, రేపు మాస్టర్లో ఇక్కడికి రాదు మేడం, అక్కడే పనిపెట్టి ఉన్నాం. ఉన్న వాళ్ళకి అక్కడ కొంతమంది ఉన్నారు. ఇంకా యాక్టివేట్ చేయించడానికి ఆఫీస్కి రావడానికి ఇబ్బంది అయితే ప్రతిమోదక పాలనలాగా మనమే అక్కడికి వెళ్తాం. చేసి ఇప్పుడు దాకా వర్కులు రాలేదు అని మనం కామ్గా ఉన్నాం. ఈ వర్కులు వచ్చిన దాని ప్రకారం మీకు చూసుకొని లేబర్ని పెంచండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో లేబర్ పెరగాలి. మొబైల్స్ తెచ్చి చూపించమని చెప్పాను కదా ఈరోజు. ఇది అయిపోయిన తర్వాత మొబైల్ సెట్ చేద్దాం. ఒకసారి చూపించు, మొబైల్ చూపించి ఏంటి ప్రాబ్లం. నువ్వు ఎప్పుడో పని చేసుకుంటాను, మాకు అవసరమైనప్పుడు కాకుండా నీకు అవసరమైనప్పుడు పని పెట్టుకుంటానంటే ఎట్లా చెప్పు? నీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకోవాలి. మేము సమాధానం చేసుకోవాలి. 12 జీబీలో వచ్చింది. 12 జీబీలు ఏమేమి అంటే ఒకసారి చదువుతాను. ఈ 12 జీబీలు వాళ్ళకి కొత్త వస్తు వచ్చింది. జార్లపాలెం, కొటికలపూడి, మణికేశ్వరం, నాగులపాడు, చక్రాయపాలెం, గోపాలపురం, ధర్మవరం, వెంకరాల, ఉప్పరపాడు, మైలవరం, కుంకుపాడు, మోదేపల్లి. మీ వరకు తిమ్మాకాలం వచ్చిందా? మళ్ళీ చెప్పలేదు కదా.
బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో అద్దంకి రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఎంపీసీలో తన్నీరు కౌశిక్ కుమార్ 470కి 465 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ నిలిచాడు. అవినాష్, లక్ష్మీ ప్రసన్న, వెంకట వైష్ణవిలు 464 మార్కులు సాధించి టౌన్ సెకండ్ నిలిచారు. ఎంఈసీలో వెంకట రోహిత్ 500కి 482 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ నిలిచాడు. ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఎంపీసీలో చరణ్ తేజ 1000కి 983 మార్కులు, శశాంక్ ధీరజ్ 978 మార్కులు సాధించారు. అదేవిధంగా బైపీసీలో నందిని 1000కి 448 మార్కులు, సిఈసీలో యోగానంద 1000కి 929 మార్కులు సాధించగా వీరిని కాలేజీ ప్రిన్సిపల్ తన్నీరు శ్రీనివాసరావు, డైరెక్టర్ మాగంటి రాఘవ, కరెస్పాండెంట్ పోలవరపు శ్రీనివాసరావు కలిసి అభినందించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలోని రాయల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి విజయాలు సాధించడం జరిగింది. దీంట్లో ఎంపీసీ గ్రూప్ నందు టౌన్ ఫస్ట్ అంటే 470కి 465 మార్కులతోటి తన్నీరు కౌశిక్ కుమార్ అనేటువంటి విద్యార్థి 465 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ అని నిలబడటం జరిగింది. ఈ 465 కాకుండా 464 మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు, 63 మార్కులతోటి ఇద్దరు విద్యార్థులు, 62, 61, 60 ఈ విధంగా వరుసగా ప్రతి ఒక్క మార్కుని రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక అద్దంకి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు తెలియచేయనదేమనగా మా రాయల్ జూనియర్ కళాశాలలో మేనేజ్మెంట్ ముగ్గురితో పాటు మిగిలిన స్టాఫ్ అందరూ కూడా మంచి విద్యార్థులపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని బాగా చదివించి మంచి మార్కులు సాధించడం వల్ల ఈ విజయం చేకూరిందని తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా సెకండ్ ఇయర్లో కూడా 1000 మార్కులు గాను 983 మార్కులతోటి పోరుమామిళ్ళ చరణ్ తేజ్ అనేటువంటి విద్యార్థి మార్కులు సాధించడం జరిగింది. అదే మాదిరిగా ఫస్ట్ ఇయర్లో అయితే కనుక ఎంఈసీ గ్రూప్లో గొర్రెపాటి వెంకట రోహిత్ అనే విద్యార్థి 500 మార్కులు గాను 482 మార్కులతోటి టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ బైపీసీలో తన్నీరు మనుశ్రీ మిత్ర అనేటువంటి అమ్మాయి 440 మార్కులు గాను 422 మార్కులు సాధించడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్లో 983 మార్కులతోటి పాటుగా 978 మార్కులు తన్నీరు శశాంక్ ధీరజ్ మార్కులు సాధించడం జరిగింది. సిఈసి గ్రూప్లో కూడా టౌన్ ఫస్ట్ నల్లబోతుల యోగానంద్ అనేటువంటి విద్యార్థి అద్దంకి 1000 మార్కులు గాను 929 మార్కులు సాధించడం జరిగింది. ఈ విధంగా ఇవే కాకుండా పాస్ పర్సంటేజ్ పరంగా చూస్తే ఫస్ట్ ఇయర్లో మొత్తం 94% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్లో అయితే కనుక 96.5% పాస్ పర్సంటేజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. జనగణన అనేది 1881లో సంపూర్ణ గణన జరిగిందని, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది దేశవ్యాప్తంగా జరుగుతుందని, 2027లో 16వ జనగణన అనేది చేయనున్నారని రీసోర్స్ పర్సన్ జాషువా అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి 2వ విడత జనగణన ఇళ్ల సర్వేపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ వరుదిని, ఏఎస్ఓ అమర్నాథ్ కలిసి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రైనర్ జాషువా మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి జరగనున్న ఇళ్ల సర్వే గురించి 2వ విడత యానిమేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారని, 3 రోజులు శిక్షణ ఇవ్వనున్నారని జాషువా చెప్పారు. జనాభా గణన 27లో నిర్వహిస్తున్నారని, శిక్షణలో యానిమేటర్లకు ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని సర్వే చేయాలన్నారు. సో ఈ జనాభా గణన ఈ సెన్సస్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు చెప్పగలరా? 1872లో ఫస్ట్ సెన్సస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో లార్డ్ మేయో అని చెప్పి అప్పుడు మనకు స్వాతంత్రం రాకముందే 1872 అంటే లార్డ్ మేయో ఆయన ఆధ్వర్యంలో
మొట్టమొదటి సెన్సెస్ 1872లో జరగడం జరిగింది. అయితే వేరు వేరు ప్రాంతాలలో ఈ సెన్సెస్ చేయడం జరిగింది. కానీ 1881లో సంపూర్ణ జనాభా గణన చేయడం జరిగింది. సో 1872లో స్టార్ట్ అయినప్పటికీ సంపూర్ణ గణన కంప్లీట్ సెన్సెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన ఇండియాలో 1881లో ఈ జనాభా అనేది చేయడం జరిగింది. జనాభా సెన్సెస్ అనేది 1882-81లో సంపూర్ణ జనాభా గణన స్టార్ట్ అవడం జరిగింది. సో ఆ విధంగా చివరిగా 2011లో చివరిగా భారతదేశంలో జనాభా గణన జరిగింది. ఎనిమిదంటే 15వ జనాభా గణన అనేది భారతదేశంలో చివరిగా జరిగింది. సో 15వ జనాభా గణన ఎప్పుడు జరిగిందంటే ఏం చెప్తాం, 2011లో జరిగింది జనాభా గణన. ఇప్పుడు మనం చేయబోయే 2026లో చేయబోతున్న జనాభా గణన ఎన్నోది, 16వది అవుతుంది. సో ఆబ్వియస్లీ 15 లాస్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు జరగబోయేది 16వ జనాభా గణన. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ జనాభా గణన ఎన్నోదంటే 8వ. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా గణన భారతదేశంలో 8వ జనాభా గణన చేస్తున్నాం. గుర్తుపెట్టుకుని 1872 స్టార్ట్ అయిందమ్మా. 1881లో సంపూర్ణ జనాభా గణన జరిగింది. టోటల్గా ఇప్పుడు జరుగుతున్న జనాభా గణన ఎన్నోదంటే 16వది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నోదంటే 8. సో ఈ జనాభా గణన దీనికి ఒక చట్టబద్ధతం 1948 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా జనాభా గణన చేయడం జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగంలోని 246 ఆర్టికల్ ప్రకారంగా భారతదేశ జనాభా గణన జరుగుతుంది. సెన్సెస్ 10 years ఒకసారి జరుగుతుంది. లాస్ట్గా సెన్సెస్ ఎప్పుడు జరిగింది? 2000 జరగలేదు కదా. ఎందుకు జరగలేదు? కోవిడ్ కారణంగా కోవిడ్-19 మనకు 2026లో ఈ సెన్సెస్ అనేది చేపట్టడం జరుగుతుంది అన్నమాట. భారతదేశంలో అత్యంత ప్రయారిటీ కలిగినవి సెన్సెస్ ఒకటి, ఎలక్షన్స్ ఒకటి. సో వీటి డ్యూటీలు చాలా సమయం. సో టోటల్గా భారతదేశంలో ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎవరు చెప్పగలరా? సేవా కార్యక్రమాలు చేయడంలో ఎల్ఐసి ముందుంటుందని అద్దెంకి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రవిచంద్రన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలలో భాగంగా బుధవారం అద్దెంకిలోని స్థానిక భవానీ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రవిచంద్రన్, ఐసిఇయు సెక్రటరీ శివనాయక్, రవి, అమర్నాథ్, సహనా, మల్లిక, జ్యోత్స్న కలిసి ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అమర్నాథ్ తెలిపారు. అద్దెంకి పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, అంబేద్కర్ 135వ వారోత్సవ జన్మ సందర్భంగా ఈ వారం అంతా కూడా ఎల్ఐసిఎస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ప్రజల ఉద్యోగ కార్యక్రమం. ముఖ్యంగా మనం తెలియజేసేది ఏమంటే, ఆయన ఆశయాలను ఆయన కోరుకున్నదన్నీ కూడా ప్రజలు కూడా అందరూ కూడా మమేకమై మొత్తం పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అందులో మా యూనియన్ సభ్యులం, అంటే ఐసియు సభ్యులం, అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఇది ఒక భాగం. ఈ ఏటా అంబేద్కర్ జయంతి వారోత్సవాలు ఘనంగా జరపడంలో మా ఏఏ ఎప్పుడూ ముందుంటుందని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ శీతల పంపిణీలో మా వంతు ప్రజలకి దాహార్తిని తీర్చడంలో ముందుకు పోయి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. నిన్న చెరుకు రసం పంపిణీ చేసాము ఆఫీస్ ముందు. అందులో భాగంగా రేపు బస్టాండ్ అయితే బస్టాండు, లేదంటే అంబేద్కర్ స్టాచ్యూ ముందు అయితే స్టాచ్యూ ముందు ఈ 2 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించబోతున్నామని మీకు తెలియజేస్తున్నాము.
తీసుకోండి ఒక్కొక్కరు తీసుకోండి. సార్ అర్థం వస్తారు మనం తీసుకునే అద్దెకి న్యూస్ ఇంతటితో